సో ఇప్పుడు మనస్సు అణగాలి అని రమణ మహర్షి చెప్పాడు కదా, అంటే ఆలోచన అణగడమనే. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఇల్లు అంటాం కదా. ఇల్లు అంటే నథింగ్ బట్ వస్తువులు, మనుషులు, సిద్ధాంతాలు అని మూడే అంతకుమించి ఏ ఇంట్లోనూ ఏముండదు. సిద్ధాంతంలో సాంప్రదాయం కూడా వస్తుంది. సో ఇంట్లో వస్తువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, సాంప్రదాయాలు ఉన్నాయి, లేదా మతం ఉంది, ఏదో ఒక ధారణ ఉంది, బలమైన ధారణ. ఇప్పుడు మనసు అణగాలంటే ఈ మూడింటి పట్ల ఒక క్లారిటీ రావాలి, లేకుండా అడగదు. మనసు అడగకుండా ప్రశాంతత లేదు, అసాధ్యం. ప్రశాంతత కావాలా, ఇది అర్థం చేసుకోవాలి. అదే దాన్ని సరిగ్గా పట్టుకోవడం. ఏదో ఒక్క అంశం నుంచి స్టార్ట్ చేయాలి, ఒక్క అంశాన్ని పట్టుకోవాలి. ఆచరణాత్మకంగా ఒక సూత్రం, ఆచరణాత్మకంగా ఒక్క వస్తువు పట్ల మీ వైఖరి మార్చేయాలి కంప్లీట్లీ. మొత్తాన్ని వదిలేద్దాం, మొత్తాన్ని సవరించడం మీ వల్ల కాదు. ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఉన్న చీపురు, మన ఇంట్లో ఉన్న ఒక సర్టిఫికేటు, మన ఇంట్లో ఉన్న పెళ్లి చీర, 3 వస్తువులే. కానీ ఆ 3 వస్తువుల పట్ల మన వైఖరి వేరే వేరే ఉందా లేదా? చీపురు పోతే విలవిల్లాడిపోవట్లే, అది కొన్నది మీరే. మరి పెళ్లి చీర పోతే ఎందుకు విలవిల్లాడిపోతాం? ఎగ్జాంపుల్గా అది కొన్నది మీరే, కానీ దానికి ఒక సిద్ధాంతాన్ని జోడించాం, ఒక ఇంపార్టెన్స్ని ఇచ్చాం. ఇప్పుడు ఈ ఇంపార్టెన్స్ తీసేయగలిగితే సరిపోతుంది. అన్ని చీరలు ఒకటే అని గుర్తించిన మరుక్షణం ఆ చీర పట్ల మీ వైఖరి మారింది. దీన్ని నిజమా కాదా రుజువు చేసుకోవడానికి ఆ చీరని ఎవరికైనా ఇచ్చేసేయండి, ఏమీ కాదు. తెలుసుకోవాల్సింది అది మీ ఇంట్లో ఉన్న, ఏ ఇంట్లో ఉన్న అది ఉంది. ఎక్కడో చోట ప్రయోగం చేయాలి. ఈత నేర్చుకోవాలంటే నదిలోకి దిగవలసిందే. గట్టు మీద ఉండి కొన్ని వేల గంటలు ఆలోచించిన ఈత రాదు. ఇప్పుడు ఆలోచనల సముద్రంలోకి దిగుదాం, తప్పదు. జీవితాంతం కొట్లాడుతూ, పీకులాడుతూ, సంఘర్షణలు పడుతూ ఇదే జీవితం అనుకున్న వాడికి ఇది మార్గము కాదు. కానీ ఒక గంభీర మౌనం ఉంది, ఒక సహజ ప్రశాంతత ఉంది, హాయి ఉంది, ఎప్పటికీ చెక్కు చెదరని ఒక అఖండ మానసిక స్థితి ఉంది, అన్నింటి పట్ల సమరశ్రద్ధ ఉంది, చక్కటి ఫలితాలకు అతీతంగా ఒక కార్యాచరణ ఉంది అని అర్థం చేసుకునేవాడికి రమణ మహర్షి. ఇప్పుడు రమణ మహర్షిని ఎవరైతే ఫాలో అవుతున్నారో దాంట్లో రమణ మహర్షి ఎవరో సరిగ్గా గ్రాస్ప్ చేయనంత వరకు ఫాలోయింగ్ అంతా గుడ్డి ఫాలోయింగ్. ఎవరు రమణ మహర్షి అంటే ప్రపంచపు మరకలు అంటుకోని మనస్సు అంతే. కులం అంటుకోలేదు, మతం అంటుకోలే, డబ్బు అంటుకోలే, పరువు అంటుకోలే, ప్రతిష్ఠ అంటుకోలే, కుటుంబం అంటుకోలే, భయాలు అంటుకోలేదు. ఇవేవి అంటుకోని కారణంగా అక్కడ ఒక ప్రశాంతత రాజ్యం వెళ్తుంది. సో ఇప్పుడు ఫాలో అయ్యేది రమణ మహర్షిన, ఈ ప్రపంచం అంటుకొని మనస్సున మీరు ఫాలో అయ్యేది? ఇది మనం ఫస్ట్ నిర్ణయానికి రావాల్సింది. ఫాలో అంటే మనం నడుచుతూ పోతే కుక్క కూడా ఫాలో అవుతుంది. అది ఫాలో అయ్యేది నీ శరీరాన్ని. మనం రమణ మహర్షి శరీరాన్ని ఫాలో అవుతుంది. అతని యొక్క అంతఃస్థలంలో ఉన్న ఆ జాగరూకత, జీవితం పట్ల అవగాహనని ఫాలో అవుతున్నాం. సో ఆయన అనుభవించే ప్రశాంతత వెనుక దేన్ని అంటుకొని మనస్సు ఉంది అన్నది గుర్తించినప్పుడు ఆ స్థితి మనలో కూడా మెల్లగా మేలుకుంటుంది. సో కులం పట్ల ఉన్న ధారణ వదిలి ఫస్ట్ దూరం ఉన్న వదిలేద్దాం. మతం పట్ల ఉన్న గంభీర ధారణ వదిలేద్దాం. ఇల్లు ఇలాగే ఉండాలి అన్న ధారణ వదిలేద్దాం. ఒక మనిషి ఇలాగే ప్రవర్తించాలి అన్న ధారణ వదిలేద్దాం. వీటి వల్లనే గొడవ అవుతుంది, వీటి వల్లనే ప్రశాంతత పోతుంది. రమణ మహర్షి ఎవరెట్లా ఉంటే అట్లా ఉండనిచ్చాడు కాబట్టి ఆనందంగా ఉన్నాడు. ఆయన కూడా నేను అనుకున్నట్టు మీరు ఇట్లా ఉండాలని అనుకుంటే ఆవేశ ప్రశాంతత పోతుంది. సో మనం మూలాన్ని దర్శించినంత వరకు, దాన్ని అట్లీస్ట్ తేలికైన పరిభాషలో నిర్వచించినంత వరకు మనం అది ఆచరించే అవకాశమే లేదు. చిన్న ఉదాహరణ, మీరు ఇక్కడికి రావాలంటే అడ్రస్ నిర్వచించాలి. అడ్రస్ నిర్వచించిన తర్వాత దాంట్లో స్పష్టత వచ్చినప్పుడు మన కారు కదులుతుంది. అట్లా రమణ మహర్షిని నిర్వచించాలి ఫస్ట్.
ఇది నా నిర్వచనం. ప్రపంచం అంటుకొని, ప్రపంచ మరకలు అంటుకొని మనస్సు. ప్రపంచం అంటే పోలికలు, వ్యత్యాసాలు, భేదభావాలు, కులము, మతము, పరువు, ప్రతిష్ట, నీది నాది. ఆయన తీసేశాడు, నేను తీసేశాను. అది తీసేస్తే మీరు, నేను, ఆ పిల్లవాడు, రమణ మహర్షి, ఆ పిట్ట అందరూ ఒకటి. ఇప్పుడు మనుషులంతా వేరుగా కనపడడానికి కారణం ఈ పరువు, ప్రతిష్ట, భేదభావాలు, డబ్బే కదా. ఒక అంబానీ, ఒక స్వామీజీ, ఒక పిట్ట, ఒక ముస్లామే, ఒక పిల్ల, అందరూ పడుకున్నప్పుడు అందరూ ఒకటే. మేల్కొనేది మనస్సేనే. శరీరానికి కులం ఉంటుందా, శరీరానికి మతం ఉంటుందా? ఉన్నవని మనసుకేనా? అంత మనసే. సో నీ పట్ల నీకున్న ధారణలు, నీకు వేరే వాళ్ళ పట్ల ఉన్న ధారణలు, నీకు వస్తువుల పట్ల ఉన్న ధారణలు, ఇవే నిన్ను కలవరపెట్టి. ఆ ధారణలు పోవాలంటే ఏమీ లేదు. దానికి 3-4 చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి. ఈధర్ అన్నీ సమానమన్న చెయ్యి. చీపురెంతో బంగారం అంతే. దేని విలువ దానికి ఉంది. బంగారంతో చీపురు చేసే పని చేయలేం, చీపురుతో బంగారం చేసే పని లేదు. అందుకని దేని యూనిక్నెస్ దానికి ఉంది. కానీ ఈ 2 వస్తువులు అంతే, అవి నాకు ఉపయోగపడతాయి. వాటికి నాకు ఒక తాదాత్మ్యత లేదు. చీపురు పోయినా వెతుకుతాను, అవసరమైతే కొత్త చీపురు తెస్తాను, లేకపోతే ఉఫ్ అని వదుకుంటాను. అంతే తప్ప బాధపడను అని నిర్ణయం చేసుకుని ఒక చీపురు కొనండి. ఈ బంగారు ఉంగరం పెట్టుకున్నా, ఒకవేళ ఇది పోయినా నేను బాధపడను, వెతుకుతాను పోతే, కానీ ఎవరిని బ్లేమ్ చేయను, బాధపడను, నన్ను నేను బ్లేమ్ చేసుకోను అని స్పష్టంగా ఒక రూఢి. అప్పుడు ఉంగరం పెట్టుకోండి. ప్రతి దాంట్లోనే చిన్న వెలుగు తీసుకొస్తే సరిపోతుంది. అది ఇప్పుడే సాధ్యం. ఇప్పుడు మీరు నెక్స్ట్ కొనబోయే వస్తువుకి ఈ చిన్న సిద్ధాంతాన్ని జోడించండి. ఆ సిద్ధాంతంలో లిబరేషనే ఉంది. ఆలోచనలో బంధం ఉంది, ఆలోచనలో లిబరేషన్ ఉంది. బంధం అంటే ఎట్లా? ఈ వస్తువు కొని ఇది లేకపోతే నేను బాధపడతా అంటే బంధంలో వచ్చాం. ఈ వస్తువు పోయినా నేను పట్టించుకోను, వెతుకుతానంతే అనుకుంటే లిబరేషన్లోకి వచ్చాం. చిన్న విషయం, చాలా చిన్నది. ఎంత చిన్నదంటే సూది మొన కంటే చిన్న విషయం. అసాధ్యము కాదు, మనం తప్పుగా దాన్ని వ్యాఖ్య చేయలేము. మనం ఎంతసేపు నీవెవరు అన్వేషించంటే బాసిం పట్టేసుకొని ధ్యానాలు చేస్తున్నారు, ఆలోచనలు చూస్తున్నారు. ఇదంతా అబద్ధం, బోగస్. అది పద్ధతి కానే కాదు. అది అంత టైంపాస్, నీ యొక్క వాస్తవం నుంచి పారిపోయే పని. నువ్వు బయట చాలా బాగుంటారు అందరూ, ఇంటికి వస్తానే ఎందుకు సంఘర్షణ వస్తుంది? నాది అన్నది ఇంట్లో ఉంది కాబట్టి. బయట ఉన్నది ఏది నీది కాదు కాబట్టి. చెట్లు కూలిపోయినా, కొండలు కొట్టుకుపోయినా, సునామీలు వచ్చినా మనం గాబరపడం. కానీ ఇంట్లో నీదనుకున్నది చిన్న వస్తువు పోతే ఎందుకు వస్తుంది? అక్కడ తత్వ విచారణ, ఇప్పుడు రమణ మహర్షి అన్న విచారణ అక్కడ మొదలవ్వాలి. ఏది నాది, నాది ఎందుకు అయింది? నాది ముట్టుకున్నప్పుడు వేరే వాళ్ళు నాకెందుకు వాళ్ళ మీద కోపం వస్తుంది? నాది అనుకున్నది పోతే నేను ఎందుకు బాధపడుతున్నాను? ఒక్కటే వర్డ్ దగ్గర చాగాను, తాదాత్మ్యత, ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ లేకుండా మనం 99% వాడుతున్నాం. మనం ఫ్లైట్లో జర్నీ చేస్తాం, దాంతో ఐడెంటిఫై అవుతలేం. దిగి ఆ ఫ్లైట్ నాకు కావాలని ఎవడు అంటలేడు. ఉపయోగించుకున్నంతసేపు ఉపయోగించుకున్నాం. ఫ్లైట్ జర్నీ 1.5 hour, జీవితం జర్నీ 50 years, 2 టైమే. ఆ స్థితిలో ఉండిపోతే ఒక్కసారి స్టెప్ తీసుకుంటే జీవితకాలం బాగుంటుంది. ఆ ఫస్ట్ స్టెప్ కొంచెం క్లిష్టం ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకలా అలవాటు అయింది కాబట్టి హఠాత్తుగా దాన్ని బ్రేక్ చేయలేము. మనం చాలా కష్టం, అట్లా అనిపిస్తుంది. ఒక సరైన వ్యక్తి సమక్షంలో ఇది ప్రాక్టికల్గా చేసి చూడవచ్చు. నేను చాలామందితో అట్లీస్ట్ 1000 మందితో అయినా ఒక వస్తువు కొనిపించాను. మీకు నచ్చిన వస్తువు కొనుక్కోండి. ఫోన్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, పెన్ను కావచ్చు. కొనే ముందు ఈ 3 మాటలు నాకు చెప్పండి. ఈ వస్తువు కొన్నప్పుడు ఎంత హాయిగా ఉన్నానో, వాడుతున్నప్పుడు అంతే హాయిగా ఉంటాను, పోయినా అంతే హాయిగా ఉంటాను అని ఫస్ట్ నిర్ణయం చేసుకో. లైబ్రరీకి వెళ్ళినప్పుడు నిశ్శబ్దంగా ఉంటాను నిర్ణయం చేసుకుంటున్నావు కదా, నిర్ణయం చేసుకో. ఐసీలో ఉన్నప్పుడు నేను చెప్పులు వేసుకుంటాను నిర్ణయం చేసుకుంటున్నావు కదా, చేసుకో.
పెళ్ళికి వెళ్తే మంచిగా తయారయ్యే నిర్ణయం చేస్తున్నావు, చేసుకుని నిర్ణయాలు చేస్తున్నావు, అట్లా ఇంకో నిర్ణయం తీసుకో. అక్కడ మనం హఠాత్తుగా తీసుకోకుండా ఒక అన్కాన్షియస్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నాం, వస్తువుతో కానీ, మనిషితో కానీ, సిద్ధాంతంతో కానీ. మనం దాన్ని క్రాస్ చెక్ చేయట్లేదు, వెరిఫై చేయట్లేదు. ఇది నా జీవితంలోకి వస్తున్న దేనికన్నది క్వశ్చన్. నాకు ఉపయోగపడడానికా, నన్ను ఇబ్బంది పెట్టడానికా? ఉపయోగపడడానికైతే అది పోతే వెతుకులాడు, చెడిపోతే రిపేర్ చేయించు, ఎప్పటికీ దొరక్కపోతే ఇంకోటి తీసుకో. డబ్బు లేదా అంతే, సాధ్యం కాదని వదిలే, అంతే, ఎవరిని అడిగి తీసుకో. కానీ బాధ ఎక్కడి నుంచి వస్తుందంటే నాది అన్నది డిస్టర్బ్ అవుతుంది, అంతే. పోతున్నది వస్తువు కాదు, నాది అన్న దానికి బలమైన దెబ్బ తగిలి అక్కడి నుంచి విలవిల్లాడి ఆ నాది అన్న దాన్ని వస్తువు రూపంలో చూస్తున్నాం కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి నీవు, నేను, నాది, నీది, ఇవన్నీ వ్యత్యాసాలు అనంతంగా పుంఖాలుగా పుడుతున్నాయి. అంతకుమించి ఏమీ లేదు. ఆధ్యాత్మికత అన్నది శ్వాసించడం కంటే సులువైనది. ఉన్నదే అది. వ్యత్యాసం లేని స్థితి ఆధ్యాత్మికత, భేదభావం లేని స్థితి ఆధ్యాత్మికత. వస్తువుని అవసరం కోసం ఉపయోగించుకుంటున్నాం తప్ప ఏది నాది అని తెలుసుకోవడం ఆధ్యాత్మికత. ఏ జ్ఞాపకాలు ఏర్పరచుకోకపోవడం ఆధ్యాత్మికత. ఎవరి పట్ల ఏ ధారణ, అభిప్రాయం లేని చూపు ఆధ్యాత్మికత. ఉన్నదంతా ప్రసాదంగా తినడం ఆధ్యాత్మికత. ఏ పని చేసినా పూర్ణ శ్రద్ధతో చేయడం ఆధ్యాత్మికత. ఎక్కడ నడుస్తున్నా ఊళ్ళో నడవటంలే, భూమి మీద నడుస్తున్నాం అని తెలుసుకోవడం ఆధ్యాత్మికత. ఉన్నదంతా ఆకాశమే, ఆకాశంలో నువ్వు ఒక భాగం అని తెలుసుకోవడం ఆధ్యాత్మికత. ఏదన్నా ఒక్కటి తెలుసుకో. అలాగే సో రమణ మహర్షి చెప్పింది నాకు తెలిసి భూమి మీద అత్యంత దగ్గరి దారి. మనసు అనగాలంటే స్పందించకుండా ఉండు, అంతే, పట్టనట్టుండు, సుమ్మాయిరు. నాకు తెలిసి ఇంతకంటే రిమార్కబుల్ అప్రోచ్ లేదు. నువ్వు ఏం చేసినా అడగదు. నీళ్లు నువ్వు ఎన్నిసార్లు చేయబడితే అన్ని నెలలు వస్తాయి, పక్కకు జరిగితే అలలన్నీ పోతాయి. సేమ్ థింగ్ అప్లైస్ టు మైండ్ ఆల్సో. ఒక వ్యక్తి ప్రజెన్స్ కానీ అతని మాటలు కానీ నేను బాధిస్తున్నాయి అనుకో, ఇంతవరకు స్పందిస్తూ వచ్చాం, ఒకరోజు స్పందించడం ఆపేయండి. వాడు దున్నపోతని, దరిద్రుడానని, బేవకూఫ్ అని ఒక్కసారి. ఇప్పుడు నోట్లో కురిపోయినప్పుడు డాక్టర్ చెప్తాడు, లేదా కంటి ఆపరేషన్ అయితే చెప్తాడు, ఈ 3 రోజులు చూడకుండా ఉండగలుగుతున్నాం కదా. వీరితో మూతికి పట్టే వేసుకో. దానికి ఒక ఓల్డ్ సామెత ఉంది, నోట్లో బెల్లం గడ్డ పెట్టుకో అని చెప్తారు. దీనికి చిన్న చైనా సూత్రం ఉంది. లియా ఒక పెన్ను తీసుకో, ఏదో ఒక పెన్ను అక్కడ ఉంది, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను నేను, అది అయిన తర్వాత డౌట్ అడుగుతాను. ఇప్పుడు ఒక చిన్న జపాన్లో ఒక ధ్యాన పద్ధతి ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా చేతిలో ఒక కట్టె ముక్క ఉంటుంది చిన్నది. అది అంటే అది దాన్ని నవిలినా కూడా దాని రసం నోట్లోకి పోయినా అది అంత ఈజీగా కరగదు. అది మీకు ప్రాణహాని ఉండదు, ఆరోగ్యం చెడిపోదు. ఆ కట్టె ముక్కను నోట్లో చేతిలో పట్టుకొని అతి తక్కువ సమయంలో చెప్పాల్సింది చెప్పి అది నోట్లో పెట్టుకుంటాడు. ఇది పెట్టుకుంటే మాట్లాడడం లేదు ఇంకా. సో మూతికి ప్లాస్టర్ అక్కర్లే, మౌనం. చాలామంది మౌనులు ఈ చిన్న ప్రయోగం చేశారు. 2 పెదాల్ని అదిమి పెడతారు ఇట్లా, లేకపోతే 2 పళ్ళ సెట్ని అదిమి పెడతారు. మాట ఆగిపోతుంది. ఫస్ట్ మాట ఆగితే మనసు తప్పకుండా అవుతుంది. ఎందుకంటే మాట కాసేపు ఆగిన తర్వాత మనసులో పైలపైపోయి మళ్ళీ మాట్లాడేస్తాం. ఇక మాట్లాడను నిర్ణయం చేసుకున్నాం అనుకో, మనసుకు వేరే దారి లేదు. అది తిరిగి ఎప్పుడైతే స్పందించలేదో, ఇప్పుడు ఇంద్రియాల ద్వారా మనసు ఏర్పడుతుంది, మనసు వల్ల ఇంద్రియాలు కదులుతున్నాయి.
ఇంద్రియాల ద్వారానే మనసుకు ఐస్ క్రీమ్ తెలిసింది. ఐస్ క్రీమ్లో మనసులో ఆలోచన రాగానే మళ్ళీ ఐస్ క్రీమ్ వైపు వెళ్తున్నాం. ఒక్కసారి ఐస్ క్రీమ్ అన్న ఆలోచన వచ్చింది, ఈసారి మీరు లేవలేదు ఇక్కడి నుంచి. వస్తూనే ఉంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్, లేవలేదు. గంటన్నర అయింది, వస్తూనే ఉంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్, లేవలేదు. సో అక్కడే ఒక్కసారి. అందుకే మన పూర్వీకులు చాలా చిన్న చిన్న పదాలతో సారన్నంత చెప్పేశారు. అనుష్ఠానం అని చెప్పారు. ఇప్పుడు బుద్ధుడు 12 ఏళ్ల తర్వాత బోధిగిరి వృక్షం కింద కూర్చున్నది అనుష్ఠానమే. ఇక లేవని అన్నాడు, అంత లేవలేదు ఇంకా. ఒక్కసారి అంటే ఆలోచనలన్నీ తిరిగి 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 దాడి చేసి 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 ఉక్కిరి బిక్కిరి చేసి చేసి మళ్ళీ రిలాక్స్ అయ్యి అయినా అట్లే ఉన్నారు. మళ్ళీ లేచాయి, మళ్ళీ పడుకున్నాయి. ఈసారి 10వ కొంచెమే లేచి మళ్ళీ పడుకున్నాయి. 100సారికి అసలు ఆలోచన రాలేదు. మల్లె పువ్వు కంటే మెత్తగా తాకుతుంది ఆలోచన, మనసు అర్థమవుతున్న కొద్ది, అడుగుతున్న కొద్ది ఇబ్బంది పుట్టదు. ఐస్ క్రీమ్ ఉన్న ఆలోచన ఒకప్పుడు బలంగా వచ్చింది, దానిపై పరిగెత్తాలని ఒక బయలుదేరింది. ఇప్పుడు ఒక 100 సార్ల తర్వాత ఐస్ క్రీమ్ అని అనిపిస్తుంది. వద్దు అనిపించిందా, వద్దు అనగానే వెళ్ళిపోతుంది. నౌ యు ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ యువర్ థాట్. అదర్వైజ్ యువర్ థాట్ ఈస్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్ దాన్ యూ. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్లేవ్స్ థాట్ అన్నమాట. యోగి ఎవడు? థాట్ని తన స్లేవ్గా చేసుకున్నవాడు. అయితే ఎప్పుడైతే అనవసర విషయాల్లో మనము చూడకపోవడం, దాన్ని వ్యక్తపరచకపోవడం, దాన్ని వినకపోవడం లేదు, వినడం ఒక్కడే అనివార్యం. అందుకే రియల్గా నీ మనసు నీకు తెలిసిందా లేదా ఇక్కడ వినికిల్లో తెలుస్తుంది. మీ పక్కన వచ్చి మీ పేరు పెట్టి ఎవరో ఈవిడ చాలా పెద్ద దొంగ అన్నారనుకో, వెంటనే ఆ విన్నది నువ్వు శబ్దంగా వింటే పర్వాలేదు, అది తీసుకున్నావు అనుకో, అక్కడి నుంచి నీ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అవుతుంది. అదే ఎక్కడో ఒక చోట భాషని వినకుండా శబ్దాన్ని వినాలి. అందుకే ఎక్కడో అదే కదా మనకి పూర్వ ప్రవృత్తి నుంచి బయటపడడానికి ప్రయత్నం ఉంటుంది. అంటే మరణించే లోపు అట్లీస్ట్ ఒక వారం రోజులు ఒక ప్రయోగం చేయాలి. ఏ స్పందన లేని స్థితిలో ఉండిపోవాలట్లా. ఎవరో తిట్టారో స్పందించకు, మనసులో ఐస్ క్రీమ్ తినిపో అన్నది స్పందించు. ఏది అత్యంత ఆవశ్యకమో అంత స్పందనే. నీళ్లు అవసరం, స్పందించు. బాత్రూమ్ అవసరం, స్పందించు. ఎవరో పెన్ను అడిగారు, నిజంగా అవసరం, స్పందించు. ఎవరో చీరల గురించి మాట్లాడారు, అవసరం లేదు, స్పందించకు. ఎవరో సినిమాకి రమ్మన్నారు, అవసరం లేదు, స్పందించకు. ఎవరో వచ్చి కాస్త కారు డోర్ దిద్దురండి అంటే అవసరం అనుకుంటే స్పందించు, లేకపోతే మౌనంగా ఉండు. చూడకూడదు. వాళ్ళు తిట్టుకుంటారా, ఏడుస్తారా, బాధపడతారా, మిమ్మల్ని దుమ్మెత్తిపోస్తారా, ఏం చేసుకుంటారో చేసుకొని ఒక్కసారి కనుక అట్లా ఉండగలిగితే విదిన్ 24 hours ఇప్పటి వరకు మీ మనస్సు ఏదైతే ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకుందో, బాడీ మారదు ఇంత తొందరగా, మైండ్ 24 hours మొత్తం తన యొక్క రూపురేఖలు మార్చేసుకొని కొత్త మనస్సు యొక్క ఆవిర్భావం జరుగుతుంది. కానీ ఆ 24 గంటలు చేయాలి, తప్పదు. ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాడే చెప్పుకున్నాడు, 12 సంవత్సరాలు ఊరికి అట్లా కూర్చున్నాడు, ఏ ధ్యానం చేయలేదు. ఇది రికార్డ్ చేస్తున్నా, ఇది అయిపోయిన తర్వాత వేస్తాను. అందరూ అనుకున్నట్టు ఆయన తపము చేయలేదు, జపము చేయలేదు, ఏ రుద్రాక్ష తిప్పలేదు, ఏ మంత్రాన్ని పఠించలేదు, ఏ తలపులో లేడు. మరి ఏం చేశాడంటే తామర తంపర్లుగా వస్తున్న ఆలోచనలకి స్పందించకుండా ఉన్నాడు. దట్ ఈజ్ రమణ మహర్షి. ఇట్లా కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు అనిపించింది భోజనం ఉంటే బాగుండు. మామూలుగా అయితే లేచి వెళ్ళిపోవాలి, ఊరిక కూర్చున్నాడు. భోజనం ఉంటే బాగుండు. మెల్లగా ఆకలి ఇట్లా అయింది. ఎప్పుడైతే స్పందించలేదో భోజనం అన్న ఆలోచన వెళ్ళిపోయింది. తన శరీరంలో ఉన్న కొవ్వు కాస్త కరిగింది. ఇది ఒక స్థితి. రెండో స్థితి, భోజనం ఉంటే బాగుండు. అక్కడ ఒక చిన్న పండు ఉంటే నోట్లో వేసుకున్నాడు, వెళ్ళిపోయింది. అంటే ఇదే తినాలని లేదు, భోజనం ఉంటే బాగుండు. బిస్కెట్ ఉందా, అయిపోయింది భోజనం. భోజనం చెప్పారు, ఆకలి వేస్తుంది, కూర్చుంటే కాదు కదా, వేవరింగ్గా ఉంటుంది కదా.
ఒక్కసారి దానికి పట్టనట్టు ఉంటే ఈ 2 స్థితులు చెప్పాను కదా, తినకుండా ఉండు ఏమీ కాదు. 4-5 డేస్కి ఎవరన్నా ఇస్తే తిన్నాడేమో ఆయన. రెండవది, ఏది ఉంటే అది ఆలోచించకుండా ఎక్కువ చింతించకుండా తినేసడం, దానికి ప్రసాదం అని పేరు. ప్రసాదం ఎంత ఇస్తే అంత, ఎవరన్నా ఇంకొంచెం పెట్టు అంటారు అన్నారు కదా. మరి అన్నిటినీ కోరుకునే నీవు, అన్నిటి పట్ల అత్యాశ కలిగిన నీవు, అన్నిటికీ పేర్లు పెట్టి నీవు ప్రసాదం దగ్గరికి వచ్చేసరికి ఏమైంది నీ మైండ్? అంటే ప్రసాదం అంటే తరికించకూడనిది, పేర్లు పెట్టకూడనిది, స్మెల్ చూడకూడనిది, రుచి ఎంచకూడనిది, అదే ప్రసాదం అంటే. నీ మనసు పక్కకి జరిగితే అంత ప్రసాదమేం చూడు. సాధ్యమే. మీరు సాధ్యం కావడం లేదు అనకుండా ఈ క్షణమే ఒక కొత్త మాట చెప్పండి, ప్రయత్నించి చూస్తాను, ఐ విల్ గివ్ ఇట్ ఏ ట్రై. సో మైండ్ కొత్త దారిలో పడుతుంది. సాధ్యం కాదంటే ఏది సాధ్యం కాదు. విమానాలు తయారు చేశారు, ఒక్కసారి ట్రై చేశారు, ఇది సాధ్యం కాలేరు, రైట్ సోదరా అంటే ఏం లేదు. సాధ్యమవుతుంది, కానీ మనం మాటి మాటికి దాన్ని ఒక జటిలమైన ఆలోచనలుగా మారుస్తున్నాం. సాధ్యం కాదు, సాధ్యం కాదు, సాధ్యం కాదు, తప్పించుకోవడం. అంటే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో నిర్ణయం తీసుకోవడం అనేది రేర్గా జరుగుతుంది లైఫ్లో. ఎవరో 1,00,000 కోటికి ఒక్కరే స్పందించకుండా ఉండాలని నిర్ణయం తీసుకుంటారు. అందరు స్పందనల్లో పడతారు, గొడవల్లో పడతారు, తిట్టుకుంటారు, ఏడుస్తారు, బాధపడతారు, మొహం గడుపుకుంటారు. నువ్వంటారు, నేనంటారు, నువ్వు వేస్ట్ ఫెలో అంటారు, తిట్టించుకుంటారు. ఒకసారి కంప్లీట్ రెస్పాన్స్ నో, వన్ టైం, ఒక 24 hours. అలాగని ఎక్కడ అడవిలో ఉండకండి. ఆ 24 గంటలు మనుషుల మధ్యనే ఉండాలి, నిన్ను తిట్టే వాళ్ళ మధ్యన ఉండాలి, నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళ మధ్యన ఉండాలి. అక్కడ స్పందన లేకుండా ఉండాలి. ఒక్కసారి ఎవడైతే నీ యొక్క బ్యాడ్ ఫ్రెండ్ అనుకున్నావో వాడింటికి పో, తిట్టించుకో, మొట్టమొదటిసారి విను, వచ్చేసి ఆశ్చర్యపోతారు. అసలు స్పందన లేని వ్యక్తిని చూసి ప్రపంచం పరేషాన్ అయిపోతుంది. ఎందుకంటే అందరు పరిగెత్తే వాళ్ళే కదా. స్పందన అంటే మనసు ఆగింది, పరిగెత్తబోయి ఆగింది. జస్ట్ కేమ్ టు ఏ హాల్ట్. ఫస్ట్లో ఫోర్స్డ్ హాల్ట్, తర్వాత మెల్లగా న్యాచురల్ హాల్ట్, ఆ తర్వాత బ్లిస్ఫుల్ హాల్ట్, ఆ తర్వాత ఆగిందంతే. అక్కడ అంతా సుస్పష్టమైంది. అక్కడి నుంచి కదా మన చూపు మారింది, మన భాష మారేది. బికాస్ మనసు అడిగింది కాబట్టి, అనవసరమైన చింతలు ఏమీ లేవు కాబట్టి. నేను ఎవ్రీథింగ్ చేంజెస్. అది సహజంగా జరుగుతుంది. నీ భాషలో పరివర్తన వస్తుంది, గ్రాస్పింగ్లో పరివర్తన వస్తుంది, చూడడంలో పరివర్తన వస్తుంది, నీ కదలికలో ఒక నెమ్మదితనం వస్తుంది. ఈ మనసు ఎంత గడబిడి ఉంటే బాడీ అంత గడబిడ, మన చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా గడబిడ. మనసు ఎంత నెమ్మదిగా ఉంటే బాడీ అంత నెమ్మదిగా, పనులంతా నెమ్మదిగా అద్భుతంగా జరుగుతాయి. వీటన్నిటిలో మనసు అడిగేది ఏమిటి? నేను, నాది, నా, ఈ 3 పదాల యొక్క అంతం. అది ఖచ్చితంగా జరుగుతుంది, కానీ బై ఫోర్స్ కాదు, సమయం ఇవ్వవలసిందే. ఒక్కొక్కరికి 100 ఏళ్ళు పట్టవచ్చు. ఎందుకు? వాళ్ళు సరిగ్గా దాన్ని చూడటంలే. కాస్త చేస్తున్నారు, మళ్ళీ వదిలేస్తారు, వదిలేస్తారు. ఒక్కొక్కరికి 2-3 సంవత్సరాల్లో చిక్కుతుంది, ఒకరికి గంటల్లో చిక్కుతుంది. పట్టనట్టు అంటే 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 ఏం జరిగినా పట్టించుకోకు, ఆలోచనలు వచ్చినా పట్టించుకోకు, ఎవరైనా పిలిచినా పట్టించుకో, అవసరమైనంత మేర స్పందించు. నేను ఒకసారి చెప్తాను, ఇది నిజమా కాదా మీరు చెప్పింది. అవసరమైనంత మేర స్పందించాలంటే సచ్ యాజ్ ఎవరికన్నా హఠాత్తుగా రోడ్డు మీద అడ్డం పడ్డారు, అది అవసరం కనుక స్పందించాం. తినాలి కాబట్టి అవసరం కనుక స్పందించాం. నిద్ర అవసరం కాబట్టి స్పందించాం. ఎవరికో ఆకలి అయింది, భోజనం చేసి పెట్టాలి, అవసరం కాబట్టి స్పందించాం. ఇక సినిమాకి వెళ్దామన్నారు, అనవసరం, స్పందించాం. ఇట్లా తెలిసింది ఇంతేనా అంటే ఇంతే. ఓకే, ఇప్పటి నుంచి నేను స్పందించాను, అవసరమైతే స్పందిస్తాను. ఎప్పుడైతే ఇలా ఒక థాట్ వచ్చిందో అన్ని థాట్స్ ఆగిపోతాయి. ఇది ఎలాంటిదంటే పిల్లలంతా పరిగెడుతున్నారు, హఠాత్తుగా డ్రిల్ మాస్టర్ పొయ్యని ఒక ఊదాడు అనమాట, అందరు అయిపోయారు. సేమ్ థింగ్, అన్ని ఆలోచనలు ఆగడానికి ఒక పరమోత్కృష్టమైన ఆలోచన తీసుకొచ్చి పెట్టాడు. ఇది ఇందులో బంధం లేదు, లిబరేషన్ అయింది. సో అన్ని ఆలోచనలు బంధించాం.
బంధించే ఆలోచనలు కొన్నే. చాలా విషయాలు ఆర్ వెరీ లిబరల్, కానీ మనం గుర్తించమంతే. కొట్టుకుపోతూ ఉంటుంది మన సంసారంలో పడి. అంటాడు కదా వియోగ వేమన, ఈ జనన మరణ చట్రాల్లో పడి, సంసారంలో పడి, నాది నీదిలో పడి, పరువు ప్రతిష్టల్లో పడి, శృంగార భావనల్లో పడి, అట్లా కొట్టుకుపోయి మొట్టమొదటిసారి ఒక దెబ్బ తగిలింది. అసలు ఎక్కడికి కొట్టుకుపోతున్నా? దీనివల్ల ఏమొస్తుంది? నిరంతర సంఘర్షణ తప్ప. మరి ఏ సంఘర్షణ లేని జీవితం ఉందా? ఉంటే అది ఎట్లుంటుంది? ఐ వాంట్ టు టేస్ట్ ఇట్. ఇప్పుడు ఏ అనారోగ్యము లేని శరీరం ఉంది కదా, అట్లాగే ఏ సంఘర్షణ లేని మనస్సు కూడా ఉంది. ఇప్పుడు ఎవరో చిన్నప్పటి నుంచి అనారోగ్యంతో బతికిన వాడికి చెప్తే అర్థం కాకపోవచ్చు. అరే ఆరోగ్యం అంటూ ఒకటి ఉంటుందిరా అంటే వాడు నమ్మకపోవచ్చు. నాకు ఎప్పుడు సర్ది, జలుబు, తుమ్ము, కడుపు నొప్పి, అసలు ఆరోగ్యం అనేది అబద్ధం భయ్యా అని వాడు అనొచ్చు. కానీ ఏదో ఒకరోజు ఆరోగ్యవంతుని చూసినప్పుడు వాడికి ఒక అవగాహన వస్తుంది. అది రమణ మహర్షి సంఘర్షణ లేని మనస్సు చూశాను. నేనైతే స్పష్టంగా చూశాను. ఆ మనిషి అలా కూర్చోవడం వెనుక మనసు అడగడమే మార్గం. మనసు అడగకపోతే అరుణాచలం వదిలేసి ప్యారిస్ పోయేవాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేవాడు, లేకపోతే ఎవరో అక్కడ ఉన్న వాళ్ళ గదుల్లోకి వెళ్ళి చూసేవాడు, తొంగి చూసేవాడు, లేకపోతే మీ బ్యాగులో ఏముంది, ఇదంతా మనసు అడగకపోతే. ఇది డిసైడెడ్ తన పని ఏదో తది అనంతమైన పని చేశాడు. ఎవరన్నా రమణ మహర్షి ఊరికి కొండెక్కి కూర్చున్నాడు అనే వాళ్ళకి తప్పుడు అవగాహన. అది రమణ హస్తాక్షర పుస్తకం ఉంది, ఎంత రాశాడో. ఆయన స్కూల్కి పోయింది లేనే లేదు. మరి సంస్కృతం ఎట్లా వచ్చింది? ఆ యోగ వాసిష్టము, రుభుగీత, లేకపోతే ఉపనిషత్తులు, వేదాలు, ఈ ప్రమాణాలు ఎట్లా చెప్పగలిగాడు? ఏకాంతంలో అనంతంగా చదివాడు. మనసు అడిగిన తర్వాత మనసుని సరైన దిశలో వాడుకున్నాడు. ఎంత అవసరమో అంత ఉపయోగించుకున్నాడు. అంటే మన ధాన్యాగారంలో బియ్యం తెచ్చిపెట్టుకొని రోజు అవసరమైనంత వాడుకున్నట్టు నీ మెదడులో అనంతమైన సమాచారం నిక్షిప్తం చేసుకో, బట్ అవసరమైన మేరకు వాడుకో. అవసరం లేదా అసలు డోర్ ఓపెన్ చేసేది లేదా ఆ రోజుకి. కిచెన్ క్లోజ్, మైండ్ క్లోజ్. జనాలకి ఈ స్థితి ఉందని తెలియదు కాబట్టి సంశయం. లేదా ఈ స్థితి ఉందని చెప్పి కొందరు జపాల్లో దింపుతారు, తపాల్లో దింపుతారు, హోమాల్లో దింపుతారు, పక్కదో పట్టిస్తారు. అంటే అత్యంత తేలిగ్గా అర్థం చేసుకోవాల్సిన దాన్ని మరిన్ని మూఢనమ్మకాలు అంటించి ఇంకా అసలు సంక్లిష్టం చేస్తారు. అట్లా ఇరుక్కుపోతారు. మళ్ళీ చాలామందికి శ్రద్ధ అసలు పూజ మీద ఉండదు, నూనె మీద ఉంటుంది, ప్రసాదం మీద ఉంటుంది, లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ వాడితేనే ప్రసాదం అంటారు. అసలు నువ్వు ఎక్కడున్నావు? అసలు ఏ లోకంలో ఉన్నావు? అసలు నీ శ్రద్ధ సమర్పించు, ప్రసాదము కాదు. సో ఆ పూర్ణ శ్రద్ధని, ఆ పావుగంట సేపు పూర్ణ శ్రద్ధ ప్రదర్శించిన నీవు మెల్లమెల్లగా ఆ పూర్ణ శ్రద్ధని వంటలోను, అంట్లు కడగడంలోను, మానవ సంబంధాల్లోను, అన్నిట్లోనూ ఎక్స్పాండ్ చేయి. అట్లా నిరంతరము సర్వకాల సర్వావస్థల్లో పూజ కొనసాగుతుంది. ఎందుకంటే సమశ్రద్ధ కొనసాగుతుంది కనుక. అట్లా శాశ్వత విముక్తి ఈ యొక్క ఆచారపరమైన పూజ నుంచి. అట్లాగే శాశ్వతమైన మేలుకొలుపు నిజమైన పూజలోకి. ఇంతకు నేను ఎట్లా పరిచయం మీకు? నేను మీ యూట్యూబ్లో చూస్తుంటానండి, అందరే చూస్తుంటాను. ఓకే. అందులో మీకు కూడా చూశాను. కొంచెం మేము రమణ మహర్షి ఫిలాసఫీ చదివాము అనుకోండి, ఆశ్రమానికి వెళ్తున్నాము. నీకు భిన్నంగా ఏం లేదు, అంతా నీలో ఉంది. సో శక్తి నీలో ఉంది, జ్ఞానం నీలో ఉంది, అన్నీ ఉంది. దాన్ని నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకో. సో యూటిలైజ్ చేసుకోకుండా ఈ బాదరబందీలో పట్టుకుంటే ప్రతిదీ పోస్ట్ పోన్మెంట్. అలా చేసుకో. నువ్వు దాన్ని గుర్తించలేకపోతావు, దాన్ని గుర్తించుకో చాలు. థాట్స్ అని కంట్రోల్ పెట్టుకో. మనసు, మీ మనసు ఏంటంటే ఎక్కడెక్కడ మనసు లేదో అక్కడంతా ఒక్కటి ఉంది, ఉన్నదే ఒకటి, అంతే ఉన్నదే. రెండోది మనసు వచ్చిందా భేదం వచ్చింది. మనసు అంటేనే భేదం, ఉన్నదే ఒకటి. రెండోది మన క్రియేషన్, అంతే. మనసే రెండవది. ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది కూడా మన నుంచి వచ్చేది, బయట అంతే. సందర్భంలో
తెలుస్తుంది ఏది పాజిటివ్ ఏది నెగిటివ్. నన్ను ఒకళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఆనందం అంటే ఏంటి నువ్వు అన్నారు. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆనందం. నేను ఫీల్ అయ్యేదే ఆనందం అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమన్నారు, ఒక స్వీట్ గురించి చెప్పాను, నేను అనుభవిస్తాను, దాని ఆనందమే నాకే తెలుసు, నీకు నేను చెప్పలేను స్వీట్ ఏంటో నేను చెప్పలేను. సో ఏది వచ్చినా ఏ స్టేట్ వచ్చినా మన అనుభవంలోని బయటకు ఎక్స్ప్లెయిన్ చేయడం. అది ఉన్నదంతా నాలోనూ ఉంది, భగవంతుడిని ప్రతి వ్యక్తిని భగవంతుడు చూడడం. సో ఆ స్థితి రాలేకపోతుంది కదా. అదే ఫస్ట్ దాన్ని నిర్వచించాలి. మీరు భగవంతుడు అంటే ఏంది, మీరు వాడే ప్రతి పదాన్ని మీరు నిర్వచించకుండా ఏ స్థితి రాదు. డిఫైన్ వాట్ ఈస్ భగవంతుడు, అది నిర్వచిస్తే. భగవంతుడు అంటే నాకు తెలిసింది ఒకటేనండి, సర్వాంతర్యామి భగవంతుడు. సర్వాంతర్యామిలో మీరు లేరా? ఉన్నప్పుడు నేనే భగవంతుడు అంటున్నాను. మళ్ళీ తెలియకపోవడం ఏమిటి మరి? అది తెలియాలంటే ఎట్లా ఒక సలాగితో వాత పెట్టుకుంటే తెలిసినట్టు అట్లా రూఢిగా తెలియాలా, ఒక వాత పడాలా? అనుభూతి సరిపోదా? అనుభూతి అంటున్నాను. సరిపోయినప్పుడు ప్రశ్న ఎందుకు? ఇంకా మనసు అట్లా లేదే, దరిద్రంగా ఉంది. ఇక మనసును పక్కకు మనం ఫస్ట్ ఈ పావుగంట చర్చించిందంతా మనసు ఏం చేసుకుంటుందో చేసుకొని మీకెందుకు. కానీ డిస్టర్బ్ అయిపోతున్నారు. మీరు తీసుకుంటే డిస్టర్బెన్స్. ఇప్పుడు ఎదురుగా ఎవరు అరుస్తున్నారు, మీ అబ్బాయి అయితే డిస్టర్బెన్స్, అబ్బాయి కాకపోతే డిస్టర్బెన్స్ లేదు, వచ్చింది. సో ఇప్పుడు నా తీసేస్తే మనసు లేదని తెలుస్తుంది. సాధ్యమే. అందుకే అంటున్నా, ఎక్కడో ఒక వస్తువుతో మొదలు పెట్టండి, ప్రయోగం చేయాలి. ఇది ఆలోచిస్తూ కూర్చున్న అంశం కాదు. బీ వెరీ ప్రాక్టికల్, రుత్లెస్లీ ప్రాక్టికల్, డేంజరస్లీ ప్రాక్టికల్ ఉండాలి. అవుతుంది, బికాస్ అది అత్యంత ఆవశ్యకమని మీరు ఇంకా అనుకోలేదు. ఇప్పుడు సర్జరీ ఉంది, ఎవరు పోస్ట్ పోన్ చేయరు. ఎందుకు? అది 100% ఆవశ్యకం అని తెలుసు కనుక. భోజనం ఎవరు పోస్ట్ పోన్ చేయరు, బాత్రూమ్ ఎవరు పోస్ట్ పోన్ చేయరు, యోగా పోస్ట్ పోన్ చేస్తారు, అంత అవసరం కాదు. సినిమా ఒక ఎక్స్టెంట్ పోస్ట్ పోన్ చేస్తారు, రేపు చూసుకోవచ్చులే. నిద్ర ఎవడు పోస్ట్ పోన్ చేస్తాడు, ఎవరు చేయడు. సో అది అత్యంత ఆవశ్యకమని నువ్వు గుర్తించినంత వరకు ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది. అది ఆవశ్యకమని తెలిస్తే ఇది నీ జీవాధారమైన ఒకనొక మూల స్థితిని అనుభవించే లేదా తెలుసుకునే ప్రయత్నం నేను ఇప్పుడే చేయాలి అని ఎప్పుడో ఒకప్పుడు రూఢి పడాలి. అన్ని పక్క చెప్పాల్సింది. అది ఎప్పుడు మేల్కుంటుంది అనేది ఎవరికి తెలియదు. ఆ ఖచ్చితమైన స్థిర నిర్ణయం అన్నది ఎప్పుడు ఎవరిలో ఎట్లా పుడుతుంది? ఒక గురువు సమక్షంలో పుడుతుందా, ప్రకృతి సమక్షంలో పుడుతుందా, కుక్క సమక్షంలో పుడుతుందా, స్నానం చేస్తుంటే పుడుతుందా, లేదా ఒక పెద్ద దెబ్బ తగిలితే పుడుతుందా, ఎవరో చస్తే పుడుతుందా? ఎక్కడో చోట హఠాత్తుగా మేలు. దాని యొక్క అండర్స్టాండింగ్ అంతా ఉంది బ్యాక్ ఎండ్లో. కానీ ఆ స్ఫురణ, ఆ స్థిరచిత్తము, ఆ నిర్ణయం తీసుకునే సామర్థ్యము, ఇక ఇక్కడి నుంచి నేను ప్రయోగం చేసి చూస్తాను. ఏదేమైనా జీవితంలో ఇక నేను ఆనందము తప్ప, సహజ స్థితులు తప్ప ఈ ప్రాపంచికపరమైన విషయాల్లో పడను. ఈ కుటుంబ గొడవలు ఉంటే ఉండొచ్చు, నేను డిస్టర్బ్ కాను. ఆ కాని స్థితి ఏమిటి అసలు? ఇంతకుముందు ఇచ్చిన ఎగ్జాంపుల్, ఎవరో బయట కొట్టుకుంటే నేను కోపడట్లే, బాధపడట్లే. కానీ ఆ కొట్టుకున్న వ్యక్తి నా కొడుకైతే మరి కొట్టుకునే విషయానికి అప్పుడు చూసావు, ఇప్పుడు కూడా చూడవచ్చు కదా, వెళ్ళి ఆపొచ్చు. డిస్టర్బెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంక్వైరీ, ఇక్కడ విచారణ అవసరం. నాది అనుకుంటే డిస్టర్బెన్స్ వచ్చింది. మరి నాది ఎట్లా అయింది అసలు? జస్ట్ బికాస్ నువ్వు గివెన్ బర్త్. ఖలీల్ గిబ్రాన్ చెప్పారు, పిల్లలు నీ ద్వారా వస్తారంతే, యు ఆర్ జస్ట్ ద మీడియం, నువ్వు వాళ్ళకి ఓనర్ కాదు. అది రూఢిగా తెలిసినప్పుడు నువ్వు విషయాన్ని అడ్రస్ చేస్తావు, కొట్టాడుకోవద్దని చెప్తావు, పోలీస్ కేసు అయితే స్టేషన్ కూడా వెళుతావు. కానీ నీ పనుల్లో ఇంత కూడా డిస్టర్బెన్స్ ఉండదు, నీ మానసిక క్షేత్రంలో ఇంత అలజడి ఉండదు. నువ్వు తెలుసుకున్నావు, అది అతని జీవితము, అది అతని నిర్ణయము, అతన్ని అనుభవిస్తాడు, నాకేం సంబంధం? అది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఏమవుతుందంటే అన్నా అనేది దరిద్రం వాడు తగలపడి ఇప్పుడు నా లైఫ్ స్టైల్ అనుకోండి, రీసా అని పిలువు. నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని. ఓకే. ఐఎమ్ సింగిల్. పిల్లలిద్దరు సెటిల్ చేసి పొద్దున్న నుంచి సాయంత్రంగా మౌనమే ఉంటాను. లేకపోతే సోకల్ మీలాంటి వాళ్ళు చూస్తుంటాను. వేరే చాలామంది ఉన్నాయి. నేను ఈ చిట్కాలు పూజ చేస్తే ధనం వస్తుంది, వాస్తులు ఇవన్నీ నేను నమ్మను. మ్యాజిక్లు ఇవన్నీ ఉన్నదేదో శక్తి అంతా నాలో ఉంది, ఇవన్నీ తీసేసి వేటిని నమ్మను. సో
సో సాయంత్రం వరకు మౌనంగానే ఉంటాను, లేదా మీయే చూస్తాను, నిద్రపోవటాలే పెట్టుకోను. రమణర్షి బుక్స్ చదువుతాను, నాకు సాయిబాబా ఆయన్ని చూస్తుంటాను. ఇలాగా చేస్తుంటాను. పొద్దున్నే 1 అవర్ పూజ చేస్తాను, తెల్లగా స్నానం చేసి పూజ. సార్ నన్ను అడిగారు ఏమి లేనప్పుడు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, దీపం ఎందుకు పెడుతున్నాను అని. నాకు అందులో ఆనందం. దీపం పెట్టుకోతే తప్పు చేసాను ఫీల్ వస్తుంది నాకు. మై మెంటల్ కండిషన్ అది. బయట నుంచి ఎవరు చెప్పరా నాకు, దీపం పెట్టమని ఎవరు చెప్పలేదు. నాకు ఆనందం ఉంది దీపం పెట్టి. అది చేయనిలాగా ఏదో తప్పు చేశానని అనుకుంటున్నాను. సో అవన్నీ కూడా అలాగా అంటూ ఆ పూజ చేసే సైము ఈలోపు ఎప్పుడు నాకు థాట్స్ ఉండేవాడు. ఏ ఆలోచన లేదు, ఆల్ సెటిల్, నేను ఒక్కదాన్ని, ఎవరి గురించి అవసరం లేదు. సో పూజ దగ్గర కూర్చున్నప్పటికీ చెత్త ఆలోచనలన్నీ వస్తాయి. ఆ టైంలో రావాలా స్వామి, తర్వాత రావచ్చు కదా, తర్వాత ఏమి రావు. అదంతే, ఒక్క పూజ ఆపేయండి. ఆ ఒక్క గంట నా పర్సనల్ నాకేం ఇబ్బందులు బాధలు లేవు. మా పిల్లలు రారు, ఏదో ఒకటి పెట్టుకున్నాను. దాని విషయం వస్తుంది. ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను. అప్పుడు ఆ పూజ టైంలోనే తగలడు, తర్వాత ఎప్పుడూ రాదు. అదంతే, అంటే ఒక ఫ్లోకి ఎప్పుడైతే మనం ఒక అడ్డు పెడతామో అప్పుడే అలజడి వస్తుంది ఫ్లో చుట్టూ. సో మీరేం చేస్తున్నారు, పూజ దగ్గర మనసు ఆపితే, ఫ్లోని ఆపితే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కొంచెం సేపు బాగుంటానండి, తర్వాత వచ్చేస్తుంది దరిద్రం. మీరు ఎప్పుడన్నా చెక్ చేశారా, పూజ చేసినప్పుడు ఉన్న మానసిక స్థితి మిగతా రోజంతా ఉన్న మానసిక స్థితికి ఏమిటి తేడా? నాకు మనసు మామూలు స్థితిలోనే కంఫర్ట్గా ఉంటాయి. మరి అట్లే ఉండండి. ఆ పూజ దగ్గరికి వెళ్ళే వదిలేయండి, వీడు ఫోన్ చేస్తాడు, పూజని పూజలో కలపండి. సో నేను కూడా ఇలా చేయిస్తున్నావు, నువ్వు నాతోనే చేయిస్తున్నావు. ఇది కూడా హైపోథిసిస్. ఎప్పుడు హైపోథిసిస్లోకి మనకు అర్థం కాని రెల్మ్ని దాన్ని తీసుకొచ్చారనుకో మీ సమస్యలోకి, మీరు ఎప్పుడు సాల్వ్ చేయలేరు. సాల్వ్ కాదండి, లేదు, మీరు దేనికి లింక్ పెట్టకండి. తర్వాత రావచ్చు కదా ఇలా చెత్త ఆలోచనలు. ఒక్కటే మీరు చేయవలసింది, వస్తే వచ్చాయి, మీకేం సంబంధం అన్నది మీరు క్లియర్ చేయాలి. నాకు సంబంధం లేదు, అది లేదు. ఇప్పుడు ఉదాహరణకి పాప బొమ్మలు వేసుకుంటుంది అనుకుంటే నేను సంబంధం పెట్టుకుంటా, నా పెన్సిల్ అది వాడొద్దంట, లేదా అసలు నేనేం పట్టించుకోకుండా ఉంటా. ఆ పాప ఎవరో కదా ఆలోచననే, ఆలోచనలు అన్నీ మీరు అసలు ఏం పట్టించుకోవద్దు. అసలు ఆలోచనలు ఒక్కసారి అట్లా చేయండి. ఎన్నన్న రాని ఎన్నన్న పోనీ. ఇప్పుడు బస్ స్టాండ్లో బస్సులు ఎన్నో వస్తాయి పోతే, మీకేం సంబంధం? నేను చెప్పేది డైవర్ట్ అవ్వదు. మీరు ఒకసారి నిర్ణయం చేసుకుంటే ఏ డైవర్ట్ అవ్వదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటితో మీరు పోరాటం మానేయాలి. అది జరుగుతుంది, అది పెద్ద విషయం కాదు, అంటే చాలా చిన్న విషయం. చాలా డిస్టర్బ్ అవుతుంది. నేను పొద్దున్నే కనీసం 4-5 క్లిప్స్ ఇస్తానండి. ఒక 20 minutes ఓంకారం చెప్పుకుంటాను, ప్రశాంతంగా ఉంటాను. తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తాను, బయట కొంచెం ఆలోచిస్తాను, స్నానం చేస్తాను, పూజ దగ్గర కూర్చుంటాను. కొంతసేపు బాగుంటుంది, తర్వాత మొదలవుతాయి. అదేలే, అవి కంట్రోల్ చేయటం నాకు ఇంతసేపు చెప్పింది అదే. మీరు కంట్రోల్ చేయకూడదు. ఇంతవరకు లేవు అవి, ఆఫ్ కోర్స్ ఉండవు. అదే ఏదో ఇప్పుడు అదే అంటున్నా కదా, మీరు ఏదో కొత్తది ఆహ్వానిస్తే సమాచారంగా మారితే దాని పట్ల స్పష్టత రానందుకు ఆలోచనలు వేస్తాయి. ఏ విషయం స్పష్టత కూడా లేదండి. వీడు ఫోన్ చేస్తాడేమో, అదే అడగలేదు, ఇంకా స్పష్టత రాలేదు. అన్ని విషయాలు ఇంకా కాస్త లూజ్ ఎండ్స్ ఉన్నాయి, అవే ఆలోచనలుగా వస్తాయి. మీకు ఇప్పుడు ఏ ఆలోచన రావట్లేదంటే దానికి సంబంధించిన పూర్తి స్పష్టత వచ్చేసి ఉండాలి. అదే మిగతా అన్ని విషయాలు స్పష్టత ఉంది. ఎక్కడ పడుకోవాలి, ఏం తినాలి, ఎలా చేసుకోవాలి, ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ క్లారిటీ. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లేదు. మీకు ఆలోచనలు రావట్లేదంటే మీరు ఏదో పని చేసుకుంటారు కదా రోజంతా, అయినా ఆలోచనలు ఎందుకు వస్తుంటే మీరు ఏదైతే ముట్టుకుంటున్నారో దాని పట్ల స్పష్టత ఉంది మీ మనసుకి. ఇంకా ఆ కొన్న ఫ్లాటో లేకపోతే మనుషులో అది ఎందుకో కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయి. అది నీదనుకోవడం తప్పేం కాదు, కానీ ఇంకేదో తంతి పూర్తి కాలేదు. అది రెండోది పని ఆమె ఇప్పుడు వస్తుందేమో, మనం డిస్టర్బ్ చేస్తాము ఆ టైప్లోనే. అసలు మీరు ఎవ్వరు వచ్చినా ఎవ్వరు పోయినా పక్కనే మీ చెవిలో కూర్చొని
మిమ్మల్ని రకరకాల బూతులు తిట్టినా జస్ట్ మీరు పట్టనట్టుండడం ఒక్కసారి చేయాలంటే నేను చెప్తాను. కాదు, మీరు రిపీట్ చేస్తున్నారు. నేను చెప్పింది ఒకసారి రిపీట్ చేయండి. థాట్స్ రావడం రాకపోవడంతో మీకు పని లేదు. మీకు అసలు అంత శక్తి, మనిషికి శక్తి లేదు ఆలోచనలని రాకుండా అడ్డుకోవడం అన్నది. అది హైలీ ఇంపాసిబుల్ టాస్క్. అట్లా జరగదు. అది గాలి రాకుండా అడ్డుకుంటారా? డోర్ వేసుకోవడం మీ చేతులు ఉంది. మీరు వేయవలసిన డోర్ అంతే. గాలితో ఎందుకు పోరాడుతున్నారు? మీ యొక్క వ్యాఖ్య అంతా ఆలోచన గురించి ఉంది, డిస్టర్బెన్స్ గురించి ఉంది, పనమ్మాయి గురించి ఉంది. అది కాదు. ఏం జరిగినా నేను పట్టించుకోను. ఇది మీరు చెప్పండి ఒకసారి. నెక్స్ట్ నెల రోజులు ఏం జరిగినా నేను పట్టించుకోను అని చెప్పండి. నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను. ఈ పని అమ్మాయి దరిద్రం పోవాలంటే నాకు కొత్త ఇంట్లో పోతుంది, దరిద్రం పోద్ది. ఈ కంప్యూటర్ వర్క్ కూడా ఈ మంత్లో చేస్తాడు, ఆ దరిద్రం పోద్దని. ఏదేమైనా మనసుకు తీసుకుంటే అట్లా ఉంటుంది అంతే. అసలు మీది సమస్యగానే కాదు, అట్లా సమస్యగా అనుకుంటున్నారు. దానికి కాదు కానీ అనవసరంగా ఆ టైంలో రాకూడదు. మీరు అట్లా ఇక్కడే వచ్చింది. మీరు మనస్సుకు జన్మ ఇట్లా ఇస్తున్నారు. ఇప్పుడు మీ థాట్ని కండిషనాలిటీలో ఇరికిచ్చారనుకోండి, ఇంపాసిబుల్. మీరు దాన్ని, అది చాలా పెద్ద వృక్షం అవుతుంది. నెక్స్ట్ పూజ అనగానే అన్నీ వచ్చేస్తాయి. మీరే దానికి మీరు డోర్ ఓపెన్ చేసింది. చిన్న సూత్రం, కొన్ని యూ కెనాట్ సాల్వ్. మీరు చెప్పింది మీరు సాల్వ్ చేయలేరు. అందుకని సాల్వేషన్ అది ఇంపాసిబుల్. అది చీకటితో గెలిచినవాడు మనసుని గెలిచినవాడు ఎవడు లేడు. ఒక్కటి, చీకటిలో దీపం తెచ్చినవాడు గెలుస్తాడు, మనసుని పట్టనట్టునోడు గెలుస్తాడు. మిగతా అందరూ ఓడిపోతారు. అయ్యే పని కాదు. ఊరికి ఏదో భాష కనుక్కోవాలంటే ఐ కెన్ కంట్రోల్ అంటాడు. అది ఉండేది ఎక్కడ? నేను జేఎన్టీ కూకట్పల్లి అండి. ఇప్పుడు మియాపూర్లో తీసుకున్నాను. అక్కడికి ప్లాన్ చేస్తున్నాను. అక్కడికి ఎప్పటికి అయిపోతుంది అనుకుంటున్నా కానీ ఇంకేదో తగలడు. మీరు అనుకున్నా అయిపోతుంది, అనుకోకుండా అయిపోతుంది. ఇక్కడతో అయిపోద్దని అనుకోవటం లేదు. అది అలాగే ఏదేమైనా 20 ఏళ్ళు అయితే కొనసాగదు. మీరు అనుకున్నప్పుడు 1 నెల ఎక్స్ట్రా అవుతుంది. ముందే అనుకోండి, 3 నెలలు అయినా పర్వాలేదు, అంతా చదువుకుంటుంది అంతే. మీ ఆలోచనే మీరు రెస్ట్రిక్ట్ చేస్తున్న కొద్దీ ప్రొలాంగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఈ సంవత్సరంలో అయిపోతుంది అనుకుంటే ఎంత హాయో. సంవత్సరం అనుకుంటే 3 నెలలు అయిపోయింది, సంతోషపడవచ్చు. అంత మీరు ఎట్లా ఆలోచన పరిధినిస్తే అట్లా మీ యొక్క చేయలేదు. మీరు నెవర్ ఫైట్ విత్ యువర్ థాట్స్. అయ్యే పని కాదు. ఆలోచన రాని పోనీ 2 ఉన్నాయి. వర్షం వస్తుందని అయ్యో అని పరిగెత్తడుకున్నాడు. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు. వర్షం వస్తే వర్షం రాకముందు ఎట్లే కూర్చున్నాడు, వర్షం వచ్చిన అట్లే ఉన్నాడు. వాడు ఆ స్థితి ఉంది. అద్భుతం. అది ఒక్కసారి చేయండి. మీకు ఒకసారి సాధ్యం కాకపోతే నన్ను పిలవండి. మీ పూజ టైం నేను వస్తా. ప్రాక్టికల్గా తెలియాలి. చాలా ప్రశాంతంగా కూర్చుంటాండి. అవన్నీ రిలవెంట్. మీ రొటీన్తో వదిలేద్దాం. నేను చిన్న ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఒకసారి కలుద్దాం. నేను వస్తాను మీ దగ్గరికి. ఒక 2-3-5 నిమిషాల్లో ఐ ఇంట్రడ్యూస్ యువర్ మైండ్. అంటే పట్టనట్టు ఉండడం అన్న చూసారా, అది నేను మీకు పరిచయం చేస్తా. 5 నిమిషాలు చాలు. ఒక్కసారి అది పట్టుకుంది అనుకో మనస్సు, అన్నిటి పట్ల అది అప్లై అవుతుంది. చాలా సింపుల్. ఒక్కసారి సైకిల్ తొక్కడం వస్తే అన్ని సైకిల్స్ వచ్చేసినాయి భూమి మీద. సైకిల్తో పాటు బైక్ వచ్చేసింది, కార్ వచ్చేసింది. ఎందుకంటే బ్యాలెన్స్ ఇస్ ద సేమ్. ఒక్కసారి అది తెలియాలి. మీరు ఇంతసేపు చెప్పడానికి కారణం అది మీకు తెలియలేదు. అదేమంత పెద్ద విషయం కాదు, కానీ ప్రాక్టికల్గా నేను మీకు చెప్తాను. అంటే మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిసారి మీ మనసు పట్టనట్టుంది చూశారు అంటే అవును పట్టనట్టుంది, ఇలా ఉండండి అన్నప్పుడు అలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అది తెలియాలి రూఢిగా. ఆ ప్రయోగం చేద్దాం విదిన్ ఎ మంత్. ఆ అలజడిని ఆ చెత్తబుట్టలో వేసిపోండి. దాన్ని చెప్పు ఎవ్వరు లేరు. ఆ భగవంతుడు నీ మనసు సృష్టి, నీ అలజడి నీ మనిషి సృష్టి. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ద గాడ్
డివైన్ అండ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. రామకృష్ణ పరమహంస తోతాపురి చెప్పాడు, నువ్వు కాళీమాతనికి ఇచ్చింది నీవే, కత్తిని కూడా తీసుకురా అన్నాడు, కత్తితో కాళీమాతను నరికి అన్నాడు. సో ఇదంతా మైండ్ ఆడే ఒక ఆట. దాని మాయకు లొంగని వాడు చాలా అరుదుగా ఎక్కువసేపు పట్టనట్టున్న వాడికి మైండ్ అనేది అద్భుతంగా కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే అక్కడ కనిపిస్తుంది. ఈ యాక్చువల్లీ సీ హిస్ థాట్స్. ఇట్లా తామర తంపర్లుగా తన దగ్గరికి వచ్చిందా అట్లా అసలు ఏం పట్టనట్టు ఉండడంతో అన్నీ అట్లా పడుకుంటాయి. ఇంకోటి నేను అనుకుంటాను, నాకు భిన్నంగా ఉంది. ఇది ఫిలాసఫీ. నాకు భిన్నంగా ఫిలాసఫీ అంటే అది రూఢిగా తెలిస్తే అసలు చర్చ ఉండదు. ఫిలాసఫీ కాబట్టి మళ్ళీ మిగతా చర్చలను వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏది పోయినా బాధపడొద్దు అని స్టేజ్ ఎక్కి చెప్పి కిందికి పోయి చెప్పులు పోయాయని ఏడ్చాడు ఒకటి. అట్లుంటుంది అది. ఫిలాసఫీ వేరు. వెన్ యు ఆర్ రియల్లీ ప్రాక్టికల్, మీ హోల్ అప్రోచ్, మీ యొక్క ఆర్గ్యుమెంటు, మీరు చెప్పే విషయాల్లో దాని స్టెబిలిటీ వేరే. నాకు తెలుస్తుంది అనుకోవడం. ఇప్పుడు నేను నువ్వు ఒకటే, నువ్వు నేను పరమాత్మ, అంతా దైవమే, కుమారులమే చెప్పుకోవడానికి ఏమన్నా చెప్పుకోవచ్చు. అంటే నేను చెప్పేది నాకు భిన్నంగా లేదంటే నాలోంచి ప్రతిదీ నాలోంచే వస్తుంది. అది ఫైన్, అది ఫైన్. తద్వారా సంఘర్షణ కూడా నీలో భాగం అనుకో. మరి అది ఎందుకు పోవాలనుకుంటున్నావు? సంఘర్షణ పోకపోతే మనశ్శాంతి లేదు మళ్ళా. అది కూడా నీదే అయినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి నీ ముక్కు లాంటిది, అది బాగున్న నీదే, బాగా లేకపోయినది. బాగాలేదని బాధ ఎందుకు? అరే మళ్ళీ మీరు ప్రతిసారి దానికి అంత చెప్పి మళ్ళీ పుల్ల పెడుతున్నారు. మనశ్శాంతిగా ఉండి భగవంతుడు ఎరుగుకోండి. అసలు చెత్త ఆలోచన లేదు. అరే రామ, దాన్ని మీరు చెత్తగా చేస్తున్నారు మాటి మాటి. ఆలోచనలు మంచివి చెడ్డవి ఏముండవు, ఆలోచనలు ఉంటాయి అంతే. మీరు డిస్టర్బ్ అవ్వడం ఎందుకు అనేది మీరు పట్టించుకుంటున్నారు కనుక. మీరు చేయవలసింది ఆలోచనల మీద ప్రయోగం కాదు, పట్టనట్టు ఉండండి ఇప్పుడే. అది మీ చేతులు ఉంది. ఆలోచన మీ చేతులు లేవు. స్పందన లేకుండా ఉండడం ఒక్కటే మీ చేతులు ఉంది. ఇప్పుడు నేను వీడిని అంటుంది, అరే బాడకావు నువ్వు ఏం చేస్తున్నావురా అన్న, అగో స్పందన లేకుండా ఉన్నాడు. లేకపోతే వాడు నా దవడ వల్లగొట్టాడు. అట్టెట్లంటావు, మేడం వస్తే వేరే వాళ్ళ ముందు నన్ను అట్లా అంటావా అనుకుంటే గంట గొడవయ్యే అవకాశం ఉందా లేదా? ఆ ఒక్కటి పట్టుకుంటే వాడు ఇప్పుడు జ్ఞాని ఎవడు అంటే నేను వాడుకోను కదని తెలుసుకున్నావా అన్నాడు. అంతే, అయిపోయింది స్టోరీ. అది దియానా? ఓకే. ఇది ఎక్కడ పెడతారమ్మా? ఇది ఎక్కడ? అదే ఎక్కడ? కొన్ని బుక్స్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకో, ఒకటి తీసుకో, రెండు తీసుకో. కాంతరీసా. నాకు ఉన్న వీక్నెస్ అది. దానికి నాకు సంబంధం కరెక్ట్గా లెసన్ ఇచ్చే బుక్స్ ఇవ్వండి నాకు. అన్నీ నేను చిన్న కథ చెప్తా నీకు, ఆ తర్వాత బాయ్ చెప్తా. నీకు నచ్చిన పుస్తకం తీసుకో. ఒక జెన్ మాస్టర్ దగ్గరికి అలెన్ వాట్స్ వచ్చి అడిగాడంట, నేను యుఎస్ వెళ్తున్నాను, ఒక గొప్ప జెన్ పుస్తకం ప్రపంచంలో నాకు ఇస్తే నేను దాన్ని ట్రాన్స్లేట్ చేసి విదేశీయులకు పరిచయం చేస్తాను అంటే, యూ వాంట్ ద గ్రేటెస్ట్ జెన్ బుక్ ఆన్ ప్లానెట్ ఎర్త్ రైట్ అని గురువు చెప్పి ఒక బుక్ ఇచ్చాడంట కవర్లో పెట్టి. అప్పుడు అలెన్ వాట్స్ అన్నాడంట, నేను ఇప్పుడు దీన్ని ముట్టుకోను, బికాజ్ ఇట్ ఈస్ గ్రేటెస్ట్ బుక్. నేను నా గదికి వెళ్ళి హాయి కూర్చొని కాఫీ పెట్టుకొని దాన్ని ఓపెన్ చేసి ఎన్ని నెలలైనా ట్రాన్స్లేట్ చేస్తాను. ఒక చిన్న ఉత్సాహంతో వెళ్ళాడు. తన గదికి చేరుకున్నాడు. మంచి స్నానం చేసి ఓపెన్ చేస్తే టెలిఫోన్ డైరీ ఉంది. ఇప్పట్లాగా వాట్సాప్ లేదుగా. షాక్ తిన్నాడు. అరే గురువు గారు ఒక మంచి పుస్తకం అందుకొని తెచ్చి తప్పుడు పుస్తకం వేశారు అసలు. అయ్యయ్యో, ఆయన ఏదో పొరపాటు జరిగింది అనుకున్నాడు. 3 నెలల తర్వాత మళ్ళీ జపాన్ పోయాడు. అప్పుడు అలెన్ వాట్స్ అన్నాడు, నా గ్రేటెస్ట్ జెన్ బుక్ ఇవ్వమంటే మీరు అనేలోపు టెలిఫోన్ డైరీ ఇచ్చాను కదా అన్నాడు. తెలిసి ఇచ్చావా నువ్వు అంటే, అప్పుడు ఆ జెన్ గురువు అన్న మాట ఏంటంటే, నువ్వు చూడనే లేదు కదా, టెలిఫోన్ డైరీ అంటే ఇది అని నిర్ణయించుకొని దాన్ని ఇగ్నోర్ చేసావు. నీవు మంచిగా అవుతున్న కొద్దీ ప్రతి చోట
గొప్ప విషయం నువ్వు గుర్తిస్తావు. అంటే ఇందులో ఏం జెన్ ఉంది అంటే తీసుకురా చెప్తాను. టెలిఫోన్ డైరీలో అన్నీ 8 అంకెల నెంబర్లే ఉంటాయి. అంటే అందరూ సమానం. టెలిఫోన్ డైరీ 2 రంగులు ఉంటుంది. ఎల్లో మీద బ్లాక్ కలర్ లెటర్స్ ప్రింట్ చేసి ఉంటాయి. ధనికుడైనా బ్లాకే, బీదవాడైనా బ్లాకే. దాని బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు అట్లా విశాల ఆకాశంలో మనంతా తిరుగుతున్నాం. నువ్వు ఏదైనా జ్ఞానం గ్రాస్ప్ చేసుకో. జ్ఞానం అనేది నువ్వు అనుకున్నట్టు రాయబడ్డది కాదు. నీ మనసు రిఫైన్ అవుతున్న కొద్దీ కుక్కలోను, పిట్టలోను, ఆకాశంలోను, చచ్చిపోయిన శవంలోను, కుళ్ళిపోయిన ఆహారంలోను అన్ని చోట్ల జ్ఞానం దర్శనమైంది. దేర్ ఈజ్ నో సచ్ థింగ్. అంటే ఇట్లాంటి బుక్ ఎప్పుడు లేదు. జ్ఞానం ఉన్న పుస్తకం ఏమీ లేదు. పట్టుకున్న మనిషి వల్ల ఆ పుస్తకం జ్ఞానవంతమైంది. గొప్ప వస్తువు ఏమీ లేదు. మహాత్మా గాంధీ పార పట్టుకుంటే పార గొప్పదవుతుంది. నరేంద్ర మోదీ గారు ఏదైనా ఒక పుల్ల పట్టుకుంటే పుల్ల గొప్పదవుతుంది. అట్లా. సో అందుకని నా పుస్తకాలు ఏమీ లేదు. మీరు బాగుంటే నా పుస్తకాలు చాలా గొప్పవి. లేదా జస్ట్ మా సమస్య ఇప్పుడు ఉన్నది అదే. నేను వచ్చి దాన్ని నిమిషంలో సెటిల్ చేస్తా. వదిలేయండి దాన్ని. చిన్న విషయం అది. చిన్నదంటే చెప్పినా కదా, మీ సమస్య కానే కాదు. దాన్ని సమస్యగా మీరు మార్చొద్దు అంతే. ఇప్పుడు అది మీరు పట్టనట్టు ఉండడం ఒక్కసారి మీకు తెలియాలి. నేను ఒక ప్రాక్టికల్గా ఒకటి చేస్తాను మీ దగ్గరకు వచ్చి. ఇప్పుడు చేయొచ్చు, కొంత మైండ్ వెయిట్ చేయని, తొందర ఏం లేదు. దానికి చెప్పు, ఆయన ఎప్పుడన్నా రావచ్చు, నువ్వు వెయిట్ చేయకని ఇప్పుడే చెప్పు. నేను ఖచ్చితంగా 1 month లోపు నేను దర్శనం చేసుకుంటాను, నీకోసం వస్తా. ఎందుకంటే నువ్వు గట్టు మీద పడ్డావు అనుకో, యు ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ బీయింగ్ బతికేస్తావు. తెలుసు, అదొక్కటి తీసేస్తే అయిపోతుంది. నేను నిజంగా చాలా పంచాయతీలు ఉంటే వచ్చేవాడిని కాదు. నువ్వు ఫస్ట్ నుంచి అదొక్కటే చెప్తున్నావు కాబట్టి ఒక్కటే నన్ను ఒక 10 నిమిషాలు పొగలల్లో ఏమీ ఉండదు, ఖాళీగా ఉంటాను, ఏం ఆలోచన లేదు. భగవంతుడి దగ్గర పోయేప్పటికీ సార్ నేను ఆయన దగ్గర ప్రార్థిస్తా, ఏంటి కర్మ నాకు, నేను నువ్వే దాన్ని ఇంపార్టెన్స్ చేస్తున్నావు నాకు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ప్రధానమంత్రి మీరు గమనిస్తే ఎంతోమంది గురించి వ్యాఖ్య చేసినా వాళ్ళ పేర్లు ఉచ్చరించారు. మీకు వచ్చింది నరేంద్ర మోదీ, తెలుసారా టైసన్, ఇప్పటి వరకు రాహుల్ గాంధీ పేరు ఉచ్చరించలే. ఉచ్చరిస్తే రాహుల్ గాంధీ ఫేమస్ అయిపోతాడు. పద్ధతి అది. అంటే ఒక గొప్ప వ్యక్తి ఒక దాన్ని పట్టుకున్నాడు అనుకో, అది గొప్పది అయిపోతుంది. అట్లాగే మీరు ఒక దాన్ని దరిద్రం అనుకుంటే దరిద్రం అయిపోతుంది. అనుకోవద్దు, దానికి ఏ ట్యాగ్ చేయొద్దు అసలు. రికగ్నైజ్, ఎస్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం, బట్ అది పెద్ద ప్రాబ్లం. భాషలో అదొక్కటి తీసింది. ఆ టైంలో రాని నేను పట్టించుకోను అన్నది సూత్రం. రావద్దు, నో, అది అయ్యే పని కాదు. ఆ టైంలో రావద్దంటే ఇంకా బలంగా వస్తుంది, ఆ తర్వాత ఇంకా ముందే వస్తుంది. ఈసారి వచ్చి ఆడ నిలబడుతుంది. ఆల్రెడీ నువ్వు ఇంకా రాకపోతే నేను వచ్చేసిన అంటుంది. సో ఈ మైండ్ తెలుసు మీరు నీలో చాలా స్పష్టత ఉంది. ఒక్క దగ్గర ఇట్లా కొట్టుకుంటుంది, అది తీసేయచ్చు, పెద్ద విషయం. అది నేనే క్రియేట్ చేస్తున్నా, జ్ఞానం కూడా నాకు తెలుస్తుంది. అయినా సరే, అయినా తెలుస్తున్నది ఓన్లీ ఆలోచనల వరకే, అది ఇంకా ఆచరణలో దిగలేదు. అది అంత పెద్ద విషయం కాదు. ఇది వయసుకు సంబంధించిన విషయం కాదు. ఇది పూర్తి మనసుకు వయసు ఉండదు కనుక, మనసు విషయంలో 90 ఏళ్ల వాడు అజ్ఞానంలో ఉండొచ్చు, 10 ఏళ్ల బాలుడు జ్ఞానంలో ఉండొచ్చు. శారీరకంగా 90 ఏళ్ల వాడు ముసలిగానే ఉంటాడు, చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాడే. అట్లా. అందుకే ఎవరో చెప్పారు, పిల్లల శరీరాన్ని ముద్దు చేయి, పిల్లల జ్ఞానానికి నమస్కరించు అని. అట్లా.